దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకి ఈ యొక్క ఉదయకాలమున ఈ అక్టోబర్ నెల 1వ తారీఖు ఈ ఉదయకాలమున దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం బైబిల్ నుండి చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని తీసిన వాళ్ళు చదవచ్చు. లేదంటే మీ స్థలాల్లో బైబిల్ తెరచి మీరు చూస్తూ ఈ నెల వాగ్దానాన్ని ధ్యానించవలసిందిగా ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ యెషయా 55:3లో మనం చూసేటప్పుడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని చెప్తా ఉన్నాడు. అంటే చెవియొగ్గి వినాలి, ఆయన మాటలు వినాలి. ఆయన మన కాపరి, మనం ఆయన మేపు గొర్రెలం కాబట్టి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన స్వరాన్ని వింటున్నామో అప్పుడు మనకు తప్పకుండా కాపుదలను, భద్రతను, ఆరోగ్యమును, ఆశీర్వాదమును ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక ప్రత్యేకముగా దావీదు పేరుని దేవుడు ఉపయోగించడం మనం చూస్తూ ఉన్నాం. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. మీతో ఒక ఒప్పందం చేసుకుంటున్నాను, నిత్య నిబంధన చేస్తూ ఉన్నాను. అదేంటంటే దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపుదును. దావీదుకి ఏం కృప చూపాడు? దావీదు ఇంటిలో కూడా చిన్న చూపు చూడబడ్డవాడు. దావీదు తనకున్న చిన్న గొర్రెల మందను మేపేవాడు. దావీదు చూడండి, యుద్ధం అంటే తెలియదు, యుద్ధ వస్త్రములను కూడా ధరించుకోవడం తెలియదు, యుద్ధం ఎలాగ చేయడం అని తెలియదు, ఈటని ఎలాగ ఉపయోగించాలి, బల్లెంను ఎలాగ ఉపయోగించాలి, ఖడ్గాన్ని ఎలాగ ఉపయోగించాలని తెలియని దావీదు, దేవుడు చెప్తున్నాడు, దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపిస్తాను. దావీదు దగ్గర ఒక చిన్న మంద ఉండేది. ఆ మంద విషయంలో దావీదు చాలా నమ్మకస్తుడిగా ఉండేవాడు. ఆ మందని చాలా జాగ్రత్తగా, చాలా నమ్మకత్వం కలిగి కాపాడుతూ వచ్చాడు దావీదు. అందును బట్టి, అతని నమ్మకత్వాన్ని బట్టి, కొద్దిలో నిజముగా ఉంటే అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా చేస్తానని చెప్పిన దేవుడు దావీదు యొక్క నిజాయితీని చూసి, దావీదు యొక్క నమ్మకత్వాన్ని చూసి దావీదుని గొప్ప రాజుగా చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు గమనించినట్లయితే యిర్మీయా గ్రంథము 32:40లో అంటాడు, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను వినకుండునట్లు వారి హృదయములో భయభక్తులు పుట్టించెదను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములో భయభక్తులు పుట్టించెదను. అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో, ఎవరైతే నన్ను నమ్ముకొని ఉన్నారో, వారు నా ఎడల భయభక్తులు కలిగి ఉంటే వారికి నేను శాశ్వతమైన కృపనిచ్చి దావీదును హెచ్చించినట్లుగా నేను హెచ్చిస్తాను. మొదట మనం తెలుసుకోవాలి, దావీదుని ఎలాగ హెచ్చించాడంటే, గొర్రెల కాపరి. ఒకరోజు యుద్ధానికి వాళ్ళ అన్నల కొరకు వెళ్ళాడు. ఆ యుద్ధములో చూడండి, యుద్ధం చేస్తాడని తెలియదు, యుద్ధం చేయాలని తెలియదు, యుద్ధం ఎలాగ చేయాలని తెలియదు. అయితే ఊహించని విధముగా, ఎదురు చూడని రీతిగా అక్కడ యుద్ధము చేసి గొల్యాదును చంపాడు. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉంటే అందరూ పాటలు పాడుతున్నారు, సౌలు చంపినది 1000, దావీదు చంపినది 10,000 మందిని అని చెప్తున్నారు. అయితే దావీదు యొక్క నిజాయితీ, చిన్న మంద ఉన్నప్పుడు ఎలుగుబంటిని, సింహాన్ని చంపాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు, ఏం చేశాడు? చిన్న మంద ఉన్నప్పుడు ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు.
ఇప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు పెద్ద ఒక మిరాకిల్, పెద్ద ఒక అద్భుతం చేస్తున్నాడు. అంటే ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న వాటిని, చిన్న చిన్న శత్రువులను నిర్మూలన చేస్తూ ఉన్నాడు. తనకున్న చిన్న మందలో, తనకున్న చిన్న సర్కిల్‌లో ఆ చిన్న అద్భుతాలు అతను చేస్తూ వచ్చాడు. ఎలుగుబంటిని చంపాడు మంద కొరకి. సింహాన్ని చంపాడు మంద కొరకి. కానీ ఇప్పుడు భూమిలో ఉన్న ప్రజలందరి కొరకి గొల్యాతును చంపేస్తున్నాడు. ఎప్పుడైతే తన మంద కొరకు ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటాడో, నమ్మకంగా ఉంటాడో, ఆ నిజాయితీగా, నమ్మకంగా ఉన్న వ్యక్తిని దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఆ పెద్ద అద్భుతాన్ని అతని ద్వారా చేస్తాడు. గొల్యాతు ద్వారా ఆ గొల్యాతును చంపే ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. దావీదు ద్వారా గొల్యాతును చంపిన ఒక విషయం. అది చిన్నది కాదు. ఇంటిలో చేసింది కాదు. తన సర్కిల్‌లో తనకున్న సరిహద్దులో చేసిన అద్భుతం కాదు. ప్రపంచమంతా చూస్తా ఉంది. ఫిలిష్తీయులు చూస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు చూస్తున్నారు. అనేక మంది కూడా ఆ యుద్ధ భూమి నుంచి పారిపోయి పరిగెత్తుతూ ఉన్నారు. ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ నమ్మకస్తుడు మాత్రమే కాదు, దేవుని మాట వినేవాడు, ఇంటిలో తనకున్న సరిహద్దులో అద్భుతాలను రుచి చూసిన వాడు, ఆ చిన్న చిన్న అద్భుతాలు చేసిన దావీదు ఈరోజు యుద్ధ భూమిలో పెద్ద అద్భుతం, ప్రపంచానికి కొరకు అద్భుతం, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఆ సమస్యని ఎదుర్కొని ఆ దావీదు వాటిని జయిస్తున్నాడు. ఈరోజు ఈ నెలలో దేవుడు నీ ముందు ఒక సవాలు ఉంచుతున్నాడు. ఈ నెలలో నీ ముందు దేవుడు ఒక సవాలు ఉంచుతున్నాడు. 10 అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తున్నారో, ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతున్నారో, జీవిస్తున్నారో, వీళ్ళు దేవుని మాట వినినట్లు. దేవుని మాట వినడం అంటే ఆజ్ఞలను పాటించడం. దేవుని ప్రేమించడం అంటే ఆజ్ఞలను పాటించడం. ఎవరైతే ఈ 10వ నెలలో ఆజ్ఞలు పాటిస్తూ దేవుని మాట వింటూ ఉన్నారో, వీళ్ళు చిన్న చిన్న అద్భుతాల ద్వారా వీళ్ళేం చేస్తారంటే బయలుదేరుతారు. చిన్న చిన్న అద్భుతాల ద్వారా ముందుకు వెళ్ళి ఈ ప్రపంచమే తిరిగి చూసే రీతిగా గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, నీ సరిహద్దులను నేను విశాలము చేస్తాను. దావీదుకు చేసిన శాశ్వతమైన కృపను నేను నీకు చూపిస్తాను. ఏం చూపించాడు? దావీదుకి ఏం చూపించాడు? గొల్యాతును చంపాడు. తర్వాత ఏమైంది? ఆ రాజ్యమంతా కూడా పరిపాలన చేసే ఒక పరిస్థితి వస్తుంది. రాజుకు దయ్యం పడితే రాజుకు పట్టిన దయ్యాన్ని తరుముతూ ఉన్నాడు దావీదు. రాజుకు దురాత్మ పడితే రాజుకు పట్టిన దురాత్మను వెళ్ళి తరుముతున్నాడు దావీదు. రాజే దావీదుని చంపాలని చూశాడు. కానీ ఏం జరిగింది? ఆ రాజుని కాపాడుతూ ఉన్నాడు. ఆ రాజు స్థానంలో గొప్ప రాజుగా మారిన దావీదు ఇతని ముసలితనం వరకు, శాశ్వత కాలము ముసలితనము వరకు ఇతను ఏం చేస్తున్నాడంటే దేవుని కృపను పొందిన వాడై ఆ శాశ్వత కృపను అనుభవిస్తూ ఆ చివరి వరకు తన ఆయుస్సు ముగించబడే అంతవరకు రాజుగా ఆయన ఉంటున్నాడు. గొర్రెల కాపరి ఏంటి? రాజు ఏంటి? గొర్రెల కాపరి నమ్మకత్వము, దేవుని మాట విన్నాడు, దేవుడు అద్భుతముల గుండా తీసుకుని వెళ్ళాడు. సడన్గా ఒకసారి గొల్యాతును చంపాడు. ఆయన ఏమయ్యాడు? ప్రపంచమే అతని వైపు తిరిగి చూసింది. ప్రియా దేవుని బిడ్డ, ఈ అక్టోబర్ నెలలో ఈ వర్తమానాన్ని వింటున్న నీవు కూడా నీకున్న కుటుంబములో, నీకున్న సరిహద్దులో, నీకున్న ఆత్మీయ జీవితంలో నీవు నమ్మకముగా బ్రతికినట్లయితే, నీకు ఇవ్వబడ్డ బాధ్యతలో నువ్వు నమ్మకముగా జీవించినట్లయితే, నీవు ఆ యొక్క సరిహద్దులలో నమ్మకముగా బ్రతుకుతూ నీకు ఇవ్వబడ్డ బాధ్యతను నమ్మకముగా నువ్వు నెరవేరుస్తున్నట్లయితే, ఒకరోజు ప్రపంచమే తిరిగి చూసే రీతిగా గొప్ప అద్భుతము నువ్వు చేయబోతూ ఉన్నావు. ఆ గొప్ప అద్భుతము ద్వారా నీకు గొప్ప హెచ్చింపు రాబోతున్నది. ఈ 10వ నెలలో దేవుడు అద్భుతాలని, ఆశ్చర్యకరమైన కార్యాలని నీ ద్వారా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాటను కూడా మనం చదువుకుందాం. దేవుడు చెప్తున్నాడు అపోస్తుల కార్యములో
13వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఇంకొక మాట చెప్తాడు. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తానని చెప్పిన దేవుడు ఇక్కడ అంటున్నాడు, దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. మళ్ళీ అదే ఫార్ములా. దేవుని మాట వినాలి, ఆజ్ఞలు పాటించాలి, కొద్దిలో నమ్మకముగా ఉంటే అనేకమైన వాటిపైన అధికారి, కొద్దిలో నిజముగా ఉంటే అనేకమైన వాటిపైన నియమిస్తాడు. ఆ చిన్న మందకు నమ్మకంగా ఉంటే, నీకిచ్చిన చిన్న బాధ్యతకు నమ్మకంగా ఉంటే, నీకిచ్చిన చిన్న పనికి నమ్మకంగా ఉంటే, నీకిచ్చిన చిన్న ఆ యొక్క ఆ దేవుని కార్యానికి నువ్వు నమ్మకంగా ఉంటే, పెద్ద గొప్పగా నువ్వు హెచ్చించబడతావు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను నేను మీకు ఈ నెలలో ఇస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకటే అర్థం చేసుకో, ఈట పట్టడం తెలియదు, కత్తి పట్టడం తెలియదు, బల్లెం పట్టడం తెలియదు, కానీ ప్రపంచమే తిరిగి చూసే అంత గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. గొల్యాదును సమరిస్తున్నాడు. ఒక చిన్న గులక రాయితో, ఒక చిన్న ఏటిలో ఉన్న రాయితో అంత పెద్ద అద్భుతాన్ని చేస్తున్నాడంటే ఆ వరం దేవుడిచ్చిన వరము మాత్రమే కాదు. యెషయా ఇంకొక మాట చెప్తాడు. ఏమంటున్నాడంటే యెషయా 61వ అధ్యాయంలో 8వ వచనంలో యెషయా చెప్తాడు. ఏమంటాడంటే, న్యాయము చేయుట యెహోవాకు ఇష్టం. చాలా జాగ్రత్తగా ఈ నెలలో మీరు ఇది మీరు ఎక్కువగా తెలుసుకోవాల్సిన ఒక మాట. న్యాయము చేయుట యెహోవాకు ఇష్టం. అంటే నీ పక్షమున న్యాయము చేయుట యెహోవాకు ఇష్టం. సత్యమును బట్టి, సత్యమును బట్టి వారి వారి క్రియాఫలమును బట్టి వారికి ఇచ్చును. వారి వారి క్రియాఫలములను అంటే న్యాయమును బట్టి, సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయును. అంటే అర్థం ఏంటంటే, మీరు ఎంతగా నిజాయితీగా బ్రతుకుతున్నారో, మీకిచ్చిన పనికి ఎంతగా బాధ్యతగా ఆ పనిని నెరవేరుస్తున్నారో, మీకిచ్చిన మందను ఎంత బాధ్యతతో కూడా ముందుకు నడిపిస్తున్నారో, అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, పనివాడు జీతానికి పాత్రుడు. మీరు ఏ పనిని నీతిగా, న్యాయంగా, నిజాయితీగా చేస్తున్నారో, సంఘము నుండి మీకు ఇవ్వబడ్డ పరిచర్య, అవి వంట పనులు కావచ్చు, సంఘము నుండి మీకు ఇవ్వబడ్డ పరిచర్య ఏ చిన్న చిమ్మే పని కావచ్చు, లేకపోతే సువార్త చెప్పే పని కావచ్చు, ఒక పాట పాడడమో, సాక్ష్యం చెప్పడమో కావచ్చు, లేకుంటే దేవుడు నీకు ఏ పని ఇచ్చినా ఆ పని విషయంలో నువ్వు నిజాయితీని చూపిస్తే, నమ్మకత్వాన్ని చూపిస్తే, నీ క్రియా ఫలమును బట్టి నీకు ఫలితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి. మనం ఏంటంటే, నాకు వరములు కావాలి, నాకు వరములు కావాలి, నాకు బలము కావాలి, నాకు శక్తి కావాలి, ఆరోగ్యం కావాలి అని కాదు. ముందు ఇది చేయాలి. ముందు ఏం చేయాలి? తము తాము తగ్గించుకొని ప్రభు ఇస్తున్న పనిని, తము తాము తగ్గించుకొని ప్రభు ఇస్తున్న యొక్క ఆ ఆ బాధ్యతను చక్కగా మనం నెరవేరిస్తే, కొన్ని కొన్ని టెస్టులు పంపుతాడు, ఎలుగుబంటిని పంపుతాడు. ఏం చేస్తున్నావు? మేపుతున్నావా? చంపుతున్నావా? చంపేశావు. సింహాన్ని పంపుతాడు. సింహాన్ని పంపుతావు. ఇప్పుడు సింహాన్ని చంపుతావా? 2, 3 గొర్రెలు ఇచ్చి మేపేస్తావా? కానీ సింహాన్ని కూడా చంపిన తర్వాత వీడు ఏంటి, వీడు అన్ఫిట్ కాదు, వీడు ఫిట్ యుద్ధం చేయడానికి. ఏం చేద్దామని చెప్పి గొప్ప ఒక యుద్ధంలోనికి తీసుకొని వెళ్తున్నాడు. నిన్ను కూడా దేవుడు అదే చేయబోతా ఉన్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక్క మాట, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. మనం చాలా ఎక్కువగా మనం విన్నాం ఆ మాట. నా గొర్రెలు, ఈ సంవత్సరంలో మనం ఎక్కువగా విన్నాం ఆ మాట. నా గొర్రెలు. నిజంగా మనము దేవుని గొర్రెలమైతే, దేవుని మాట వింటాం. దేవుని బిడ్డలమైతే దేవుని మాట వింటాం. దావీదు దేవుని మాట విన్నాడు, జయించాడు. అది కూడా దేవుని నామాన్ని బట్టే జయించాడు. ఆయన శక్తి కాదు, బలం కాదు. మనకు కూడా మన బలం, మన జ్ఞానం, మన శక్తి కాదు. మనకున్న పరిస్థితులను జయించాలి, మనకున్న స్థితిగతులను జయించాలి, మనకున్న ఇబ్బందులను జయించాలి, ఆర్థిక ఇబ్బందులను జయించాలి, మనకున్న వ్యతిరేకతలను జయించాలంటే ఏం కావాలి? మనం నిజాయితీగా ఉండాలా?
అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన పక్షమున ఉంటాడు. మనం నిజాయితీగా ఉంటే, మనకి ఇవ్వబడ్డ బాధ్యతలో మనం నిజాయితీగా బ్రతికితే దేవుడు మనకు మన పక్షమున ఉండి సహాయము చేస్తాడు. అప్పుడు దావీదుకి ఏమైందంటే, నా దేవుడు నా పక్షమున ఉన్నాడని దావీదు అంటాడు. ఏమంటాడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు నా దేవుని సైన్యమును దూషించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత మాత్రపు వాడని యుద్ధానికి వెళ్ళాడు కదా! దానికి రీజన్ ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? దేవునికి దావీదు గురించి తెలుసు. దావీదుకి దేవుని గురించి తెలుసు. దావీదుకి దేవుని గురించి తెలుసు. దేవునికి దావీదు గురించి తెలుసు. ఎలాగా? వీడు నమ్మకస్తుడు. ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. ఈయనకి ఇంకా పెద్ద బాధ్యత ఇస్తే దాన్ని కూడా చేస్తాడు. చిన్న బాధ్యతను నెరవేర్చాడు. ఇంకా కొంచెం ఇంకొక గొప్ప బాధ్యతను నెరవేర్చాడు. ఇంకా దీనికంటే ఇంకా నేను ఎక్కువ ఇచ్చాననుకో, వీడు తప్పకుండా చేస్తాడు వీడని చెప్పి దేవుడు అక్కడ యుద్ధ భూమిలో దావీదు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! దావీదు దాన్ని ఏం చేశాడు? మళ్ళీ దేవుని సహాయంతోనే జయిస్తున్నాడు. కాబట్టి ఆ శాశ్వతమైన కృపను దేవుడు నీకు నాకు ఇవ్వాలంటే, నీ స్థాయిని చూడొద్దు, నీ యొక్క స్థితిని చూడొద్దు, నీ చదువును చూడవద్దు, నీ ఆర్థిక ఇబ్బందులను చూడొద్దు. అందరూ నిన్ను పరిహాసం చేస్తున్నా కానీ పట్టించుకోవద్దు. మనం ఒక్కటే, నీకు ఏ పని అయితే దేవుడు అప్పగించాడో, ఏ పరిచర్య అయితే దేవునికి అప్పగించాడో, ఏ బాధ్యత అయితే దేవుడు నీకు ఇచ్చాడో, ఆ బాధ్యతలో నువ్వు నిజముగా ఉండు, యథార్థముగా ఉండు. దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. హల్లెలూయా! నీకున్న ఆ యొక్క సర్కిల్‌లో, నీకున్న ఆ యొక్క వృత్తములో నువ్వు జయించు. జయించి చూపించు. నిజాయితీని చూపించు. నీ యొక్క నీ యొక్క హృదయము దేవుడు చూడనివ్వండి. నీ హృదయాన్ని దేవుడు చూడనివ్వండి. ఆ యొక్క సర్కిల్‌లో నువ్వు జయించితే, నీకిచ్చిన బాధ్యతలో నువ్వు జయించితే, ఒకరోజు ప్రపంచమే తిరిగి చూసే అంత గొప్ప వ్యక్తిగా ప్రభు నీకు జయం మీద జయం ఇవ్వబోతున్నాడు. ఈ 10వ నెలలో ఆయన మాట వినండి, ఆజ్ఞలు పాటించండి. 10 అంటే 10 ఆజ్ఞలు పాటించండి. అదే సమయంలో పాటించుదాం అందరం. ఆజ్ఞలు పాటించి బాధ్యతను నెరవేరుస్తూ నమ్మకస్తులుగా బ్రతికి గొప్పగా ఆ కృపను, ఆ శాశ్వత కృపను మనం పొందుకొని, దావీదుకు పొందుకున్న శాశ్వత కృప మన మీదకి కూడా వచ్చేలాగిన మనం ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలమున పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని చెప్పినట్లుగా నిత్య నిబంధన చేసావు తండ్రి. దావీదుకు చూపిన శాశ్వత కృపను ప్రభా మాకు కూడా చూపిస్తానని చెప్పారు. ఈ ఉదయకాలమున తండ్రి మమ్మల్ని మీకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ అక్టోబర్ నెల, ఈ 10వ నెల పూర్తిగా ప్రభా ఎదుగుతండి. ప్రతిరోజు ప్రభా మేము మీ మాట వింటాము, మీరు మా చేయి పట్టి నడిపించండి. మేము మాట వింటాము, మా చేయి పట్టి నడిపించండి. మాకున్న ప్రభా ఎదుగుతండ్రి మాకు మీరిచ్చిన బాధ్యతలో, మాకిచ్చిన తండ్రి ఉద్యోగములో, మాకిచ్చిన ప్రభా పరిచర్యలో, మాకిచ్చిన పనులలో, మాకిచ్చిన చిన్న ఆ యొక్క బాధ్యతలో తండ్రి మేము నిజాయితీగా నడుచుకుంటాం, మీ మాట వింటాం తండ్రి. నాయన మాకు వచ్చే శ్రమలను, శోధనలను జయిస్తాం. ఎలుగుబంటిని, సింహాన్ని జయిస్తాం. ఒకరోజు ప్రభా ఈ ప్రపంచమే తిరిగి చూసే అంత గొప్ప వ్యక్తులుగా మమ్మల్ని మార్చబోతున్నందుకు వందనాలు. మమ్మల్ని మీకు సమర్పిస్తున్నాం. మీ ఇష్టము, మీ చిత్తమే మాలో నెరవేర్చబడును గాక. ప్రభు యేసు క్రీస్తు వారి నామమున ఈ 1వ తారీఖు, ఈ అక్టోబర్ నెలలో ఈ వాగ్దానాన్ని వింటున్న, చూస్తున్న, ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదించుదురుగాక. వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వాళ్ళ పనులు, వాళ్ళ పరిచర్యలు మీరు దీవించండి. అవును తండ్రి, ఇక్కడ ఉండి వాక్యాన్ని వింటూ ఉన్న, గమనిస్తున్న అందరినీ, ధ్యానిస్తున్న అందరినీ యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదిస్తున్నాను. మీరు ఆశీర్వదించుదురుగాక.